ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అది లైక్ చేయడం మర్చిపోతున్నారా, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదామండి. కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణకు వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్దని, పర్యావరణ పరంగా అత్యంత సన్నిహితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టు వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్తో పాటు మరో 4 పిటిషన్ కోర్టులో పెండింగ్లు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ నివారించేందుకు పర్యావరణ పరంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని పరిరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్కు ప్రాజెక్టు పరిధిలో అయితే ఉన్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధి భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ను 2 ప్యాకేజీలు చేపట్టున్నారు. 580 కోట్లలో మొదటి ప్యాకేజీ కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, ఇక ముగ్దా జంక్షన్, 2 స్టీల్ బ్రిడ్జిలు, 3 అండర్ పాస్ నిర్మించనున్నట్లు ఇందులో సంబంధించి కోర్టులో ప్రతిష్టాత్మకంగా కేసు అయితే వేస్తారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ విషయం తెలిసిందే కదా. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసు మరి ఏమవుతుంది ఏందనేది రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు. అయితే తీన్మార్ మల్లన్న విషయంలో కూడా మీనాక్షి ఏదైతే నటరాజన్ తెలంగాణ సమాజ అధ్యక్షురాలు ఏదైతే ఉన్నారో పూర్తిగా తర్వాత తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో టీడీపీ అధ్యక్షుల బాధ్యత స్వీకరిస్తారని, బీసీ కులాలను చేపట్టి కొత్తగా పార్టీ చేపట్టడమే బెటర్ అనే విధంగా రాజకీయంగా పురుడు పోసుకుంటుందని రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో మొత్తానికి కొన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉందంటున్నారు. ఇక మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా